ఈ విషయానికి రాసినటువంటి నాగేశ్వరరాజు గారి వారి మాట్లాడుతున్నారు. సభకు నమస్కారం. అమ్మ చెక్కిన బొమ్మ ప్రతి అమ్మ కూడా నవమాసాలు కడుపులో బొమ్మ చెక్కుతూనే ఉంటుంది. ఆ బొమ్మ పుట్టగానే ప్రాణం లేకుండా పుట్టగానే భగవంతుడు ఆ బొమ్మకి ఆయుష్ పోస్తాడు. ఆయుష్ పోసిన తర్వాత భగవంతుడు నా పని అయిపోతే మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ బిడ్డను బాగు చేసేది, ఆ బిడ్డని చూసేది ఎవరంటే మళ్ళీ అమ్మే. తన చెక్కిన బొమ్మని మళ్ళీ తనే తెచ్చి పెద్ద చేస్తుంది ఏ అమ్మైనా సరే. మరి ఈ కథలో కూడా మన అమ్మను చూసాం. అలాగే ఇదే కాదు, జీవితంలో ఏ అమ్మాయినా తన జీవితాన్ని త్యాగం చేసి బిడ్డల్ని ఆ చెక్కిన బొమ్మని తనే మళ్ళీ ప్రాణం భగవంతుని పోసి తనే పెద్ద చేసి చాలా వీరుడిగా శివుడిగా ఎంతో గొప్పవారిగా చేసేది ఒక తల్లి మాత్రమే. తర్వాత బాబ్జీరావు గారిని ఈ ఊళ్ళో ఉండేవారు, మీ దేశంలో ఒక ఎమ్మెల్యే చేశారు. 50 ఏళ్ళ క్రితం ఆ రోజు బాబ్జీరావు గారి పేరు చాలా గొప్పగా వినేవారు. మళ్ళీ ఆ బాబ్జీరావు గారు రావు లేదు, మళ్ళీ మా బాబ్జీ గారి పేరు అందరిలో ఉంటుంది. ఒక డిబేట్స్ ఏదో టీవీలో కట్ట డిబేట్స్ అయ్యంటారు, టీవీ ఎక్కువ చూడండి అందులో కానీ ఇది కానీ ఆయన మంచిగా ఆలోచన చేస్తున్నారు. ఇవాళ కార్యక్రమంలో నేను ఒక 20 నాటకాలు ఉండడం నేను చూస్తున్నాను. కానీ ఎప్పుడు కూడా ఎంతమంది యువత కానీ ఎంతమంది మహిళలు కానీ రావాలని చూడాలి. అది ఫస్ట్ అది చాలా గొప్పదాను. ఇంకా ఇలాగే ముందు నాటకాలు రావాలని కోరుకుంటూ చివరిగా నేను చెప్పేది ఏంటంటే నాటకాలు ఎప్పుడు కూడా మంచిని చెప్తారు సమాజానికి మంచి వినాలని చెప్తూ తర్వాత ఏంటంటే బాబ్జీ గారు ఇంకా మంచి కార్యక్రమం చేయాలని మాకు గోవాడ వెంకటేశ్వర హీరో ఆయన నాకేంటే ఈ వాట్సాప్లో ఫ్రెండ్ అయ్యి ఆయన మళ్ళీ నేను ఫాలో అవుతుంటాను. మంచి నటుడు, గొప్ప నటుడు, సినిమాలో కూడా చేశారు. ఆయన కూడా వచ్చినందుకు నాకు చాలా ఆనందం. థ్యాంక్ జై నమస్కారం. మన విజయనగరం జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఒక జానపద పాటలు పాడుతూ ఎంతో మందికి మార్గదర్శనంగా ఉండడమే కాకుండా జానపదం అనగానే మొట్టమొదటి విజయనగరం జిల్లా నుంచి జానకరావు అని పేరు వినిపించే స్థాయికి ఎదిగినటువంటి గొప్ప గాయకులు మన జానకరావుకి గట్టిగా చప్పటి చూడండి. ఆయన మాట్లాడిన తర్వాత మనం మిగతా కార్యక్రమం పెడతాం. సారీ, నేనే మాట్లాడతానని చెప్పి సార్ని అడిగి మాట్లాడుతున్నాను. నేను డాక్టర్ టీవీ కళావేదికకు ఈయన శిష్యుడిగా, అందులో ఆస్థాన కళాకారులు ప్రతి ఏడాది మన భారతదేశంలో కవిత నంబర్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి అమ్మ చెప్పిన బొమ్మ కార్యక్రమం నేను రవీంద్ర భారతిలో హైదరాబాద్లో చూశాను గతంలో ఒకసారి. చాలా బాగా అనిపించింది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా హెల్పింగ్ హ్యాండ్స్ ప్రత్యేకంగా మిగతా నేను పాడడానికి చాలా ఇబ్బంది పడతాను. ఎందుకంటే తీసేయండి సార్ గొడవ దయచేసి. ఎందుకంటే అంటే నా రిక్వెస్ట్ అంటే ఒక నాలో మీరు అర్థం చేసుకున్న ఒక ఫీలింగ్ నాలో ఉంది కాబట్టి ఆ ఫీలింగ్ నాలో ఉండకూడదు. ఆ ఫీలింగ్ పబ్లిక్ ఇంకా ఎక్కువగా షేర్ చేయకూడదని నా ఫీలింగ్ అంతే, ఇంకేం కాదు. తర్వాత చాలా మంది యూత్ వచ్చారు. మా బాబ్జీ గారు ఏ కార్యక్రమం చేసి ఇలాగే ఉంటుంది మాకు తెలుసు. కానీ ఈరోజు చాలా అద్భుతం అనిపించింది నాకు. ఇలాగ అదే మా బాబ్జీ గారు చెప్తూ ఉన్నా, ఎంత యూత్ మళ్ళీ గ్యాదర్ చేయడం. మా కళాకారులకు ఇక్కడ చాలా పుట్టిన పేరు మా విజయనగరం. సంగీత కార్యక్రమాలకు సంగీత కళాకారులకు ఇక్కడ చాలా ఎక్కువ మంది కళాకారులు వచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు చూసిన తర్వాత యూత్లో ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే కళాకారులు రావాలని భవిష్యత్తులో కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మన ప్రాంతం నుంచి రైటర్స్ కానీ గాయకులు కానీ విజయనగరంలో సంగీతం, మేము విజయనగరం నుంచి సింగర్స్ వచ్చారంటే హైదరాబాద్ వచ్చారమ్మా విజయనగరం అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటారు. అప్పట్లో ఘంటసాల గారు, సుశీల గారు, ద్వార వెంకటస్వామి గారు, ఆదిపట్ల నారాయణ గారు చాలా మంది కళాకారులు ఈ నేలపై పుట్టడం, మేము ఈ నేలపై పుట్టడం కూడా మా అదృష్టం. అక్కడ గౌరవం పడడం అనేది. దానివల్ల ఇక్కడ నేను ఏమంటానంటే ప్రతిదానికి సినిమా చూసినంత ఫోటో తీసుకుని స్టాట్స్ పెడతారు చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు. ఇలాంటి కార్యక్రమం ఈరోజు చూసిన తర్వాత మీ అందరూ కూడా అమ్మ చేతుల బొమ్మ నాటికి ఈరోజు చూసామని చెప్పి మీరు వీలైతే ఇక్కడ ఫోటో తీస్తే ఇవి స్టాట్స్ పట్టు మీ అందరూ కూడా. మనం అందరం కూడా మన విజయనగరంలో పుట్టాం కాబట్టి ఆ కళ మన వారసత్వంగా తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు. స్టేజ్ వెనక చాలా మంది హీరోలు ఉన్నారు. ఇంతవరకు ప్రదర్శన చేసిన వాళ్ళు కూడా వాళ్ళు గౌరవించుకోవాలి కాబట్టి అందరికీ ధన్యవాదాలు. అందరూ కూడా మీ అందరికీ కంగ్రాట్స్ అండి. మిమ్మల్ని నేను రవీంద్ర భారతిలో చూశాను. ఈరోజు కూడా మళ్ళీ చూడటం నా అదృష్టం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.